నంబర్ 1 కేకేఆర్. కేకేఆర్ లాస్ట్ సీజన్ టైటిల్ విన్ కావడానికి వాళ్ళ ఓపెనర్ సునీల్ నారాయణ్, ఫిలిప్ సాల్ట్ కీలక పాత్ర పోషించారు. అయితే ఈ సీజన్ కేకేఆర్ ఫిలిప్ సాల్ట్ని రిలీజ్ చేసింది అండ్ అతనికి రీప్లేస్మెంట్గా ఆక్షన్లో క్వింటన్ డికాక్ని కొన్నారు. ఈసారి అయితే కేకేఆర్కి ఓపెనింగ్ క్వింటన్ డికాక్ మరియు సునీల్ నారాయణ్ చేయబోతున్నారు. నంబర్ 2 ఎస్ఆర్హెచ్కి మరోసారి ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేయబోతున్నారు. ఇదైతే డెడ్లీ పవర్ ప్లే ఓపెనింగ్ కాంబినేషన్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ సీజన్ ఎస్ఆర్హెచ్కి పవర్ ప్లేలో ఎలాంటి బ్యాటింగ్ చేశారో మనందరికీ తెలుసు. అయితే ఈసారి కూడా అదే రిపీట్ చేయాలని చూస్తారు ఈ ఇద్దరు ప్లేయర్స్. ఇంకా ఈ ఓపెనింగ్ పేరు గురించి చెప్పాలంటే ఐపీఎల్లో ఇదే స్ట్రాంగెస్ట్ ఓపెనింగ్ పేరు అని అనుకోవచ్చు. లాస్ట్ సీజన్ అయితే ఈ ఓపెనింగ్ పేరు ఆల్మోస్ట్ 600 రన్స్ స్కోర్ చేశారు విత్ స్ట్రైక్ రేట్ ఆఫ్ 220. నంబర్ 3 ఆర్ఆర్ అయితే ఓపెనర్స్గా ఈసారి జైస్వాల్ మరియు శాంసన్ని ఆడించబోతున్నారు. ప్రీవియస్గా అయితే ఆర్ఆర్కి జైస్వాల్ మరియు బట్లర్ ఆడేవారు. అయితే ఈసారి బట్లర్ని రిటర్న్ చేసుకోలేదు, ఆక్షన్లో బైబ్యాక్ కూడా చేయలేదు. ఇదైతే అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఎనీవే బట్లర్ ప్లేస్లో ఆడే సంజు కూడా రీసెంట్గా ఇండియన్ టీంకి ఓపెనర్గా ఆడి 300 స్కోర్ చేశాడు. చూడాలి ఈసారి సంజు శాంసన్ ఓపెనర్గా ఎలా రాణిస్తాడు. నంబర్ 4 ఆర్సీబీకి ప్రీవియస్గా కోహ్లీ మరియు ఫ్యాప్ ఓపెన్ చేసేవారు. అయితే లాస్ట్ సీజన్ వాళ్ళకి కెప్టెన్గా మరియు ఓపెనర్గా ఆడిన ఫ్యాప్ డు ప్లెసిస్ని రిలీజ్ చేశారు అండ్ అతని ప్లేస్లో ఆక్షన్లో ఫిలిప్ సాల్ట్ని కొన్నారు. ఫిలిప్ సాల్ట్ అయితే టీ20లో ప్రజెంట్ వన్ ఆఫ్ ద డిస్ట్రక్టివ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అండ్ కోహ్లీ చూసుకుంటే ఇన్నింగ్స్ని యాంకర్ చేసే ప్లేయర్. సో ఈ ఇద్దరి కాంబినేషన్ అయితే ఆర్సీబీకి మంచిగా సెట్ అయింది. ఈ ఇద్దరు ప్లేయర్స్ వాళ్ళకున్న ఎబిలిటీస్కి ఆడితే ఈ ఓపెనింగ్ పేరు నుంచే ఐపీఎల్లో ఎక్కువ రన్స్ వచ్చే అవకాశం ఉంది. నంబర్ 5 సిఎస్కే అయితే యాక్షన్లో రుతురాజ్ గైక్వాడ్కి ఓపెనింగ్ పార్ట్నర్గా డెవన్ కాన్వేని కొన్నారు. ఇదైతే మంచి ఓపెనింగ్ కాంబినేషనే. అయితే ఈ కాంబినేషన్తో సిఎస్కే లాస్ట్ సీజనే ఆడాల్సింది, కానీ కాన్వే ఇంజురీ కారణంగా లాస్ట్ సీజన్ ఆడలేకపోయింది. ఇంకా సిఎస్కే లాస్ట్ సీజన్ ప్లేయర్స్కి వెళ్ళిపోవడానికి ఇది కూడా ఒక కారణమే. నంబర్ 6 ముంబై ఇండియన్స్. ఎంఐ అయితే ఈసారి రోహిత్ శర్మతో ఓపెనర్గా రయాన్ రిక్లెటన్ని పంపబోతున్నారు. రయాన్ రిక్లెటన్ కూడా సేమ్ ఈశాన్ కిషన్ లానే వికెట్ కీపర్, అగ్రెసివ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఇతనైతే ఎంఐ కెప్టెన్కి ఆడినప్పుడు బాగానే పర్ఫామ్ చేశాడు. చూడాలి ఈ ప్లేయర్ రోహిత్తో ఎలా ఓపెన్ చేయబోతున్నాడో. నంబర్ 7 డీసీకి అయితే ఈసారి జేక్ ఫ్రెషర్, మెక్గర్క్ మరియు కేఎల్ రాహుల్ ఓపెన్ చేస్తారు. ఈ కాంబినేషన్ అయితే డీసీకి చాలా బాగా వర్క్ అవుతుందని అనిపిస్తుంది. ఎందుకంటే మెక్గర్క్ చూసుకుంటే అటాకింగ్ బ్యాట్స్మెన్, కానీ కేఎల్ చూస్తే ఇన్నింగ్స్ చివరి వరకు ఆడే ప్లేయర్. నంబర్ 8 ఎల్ఎస్జీ అయితే లాస్ట్ సీజన్లో వాళ్ళకి ఓపెనర్గా ఆడిన ఒక్క ప్లేయర్ని కూడా టీంలో ఉంచుకోలేదు. ఈసారి అయితే ఎల్ఎస్జీకి ఓపెనింగ్లో చాలా వీక్ లింక్స్ ఉన్నాయి. ఎనీవే వాళ్ళు అయితే ఓపెనర్స్గా ఎడెన్ మార్కరమ్ని మరియు మిచెల్ మార్ష్ని ఆడించవచ్చు. నంబర్ 9 జీటీ అయితే గిల్లీకి ఓపెనింగ్ పార్ట్నర్గా ఆక్షన్లో జోస్ బట్లర్ని కొన్నారు. ఈ ప్లేయర్ అయితే ఆర్ఆర్కి యాజ్ ఏ ఓపెనర్ లెక్క వచ్చి ఎన్ని మ్యాచెస్ గెలిపించాడో మనందరికీ తెలుసు. చూడాలి ఈ ఓపెనింగ్ పేరు రాబోయే ఐపీఎల్లో ఎలా పర్ఫామ్ చేస్తుందో. నంబర్ 10 పీబీకేఎస్. పంజాబ్ అయితే ప్రభ్సిమ్రన్ సింగ్తో ఓపెనర్గా మార్కస్ స్టోయినిస్ లేదా జోస్ ఇంగ్లీష్ని ట్రై చేయవచ్చు. సో ఇది గైస్ వీడియో. ఈ వీడియోలో నేనేమైనా మిస్టేక్స్ చేస్తే నన్ను క్షమించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.